హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలా నల్శెట్టి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే నేను టెక్కాలితో చేసిన ఊరగాయ లాంటి పచ్చడిని అయితే మీకు లైవ్లో చూపించాలనుకుంటున్నాను. సో టెక్కాలి అంటే ఏదో కాదండి, టమాటా. సో టమాటా ఊరగాయనైతే నేను ఇవాళ చూపిస్తాను. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా 8 టమాటాలను అయితే తీసుకున్నాను. వాటిని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా 11 ఎండుమిర్చీలను, ఉప్పు తగినంత, కరివేపాకును అయితే ముందుగా తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజులో మనం చింతపండునైతే తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత మసాలా దినుసులన్నీ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఇలా వాటిలో ఉపయోగిస్తాం. టమాటాలను అయితే తీసుకొని వాటిల్ని బాగా పైన ఉన్న తొడియాలను కట్ చేసి పీసెస్లా చేసుకొని అందులో ఉన్న గింజలను అయితే మనం తీసేయాలి. ఎందుకంటే డాక్టర్లు కూడా మనకి సజెస్ట్ చేస్తుంటారు, ఇలా టమాటా విత్తనాలు తినడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుందని. ఇలా ప్రతిసారి నేను కర్రీ చేసే సమయంలో ఇలా టమాటాల నుంచి గింజలను అయితే వేరు చేసి తీసుకుంటాను. సో ఫైనల్గా ఈ గింజలను తీసేసిన తరువాత టమాటాలను అయితే చూడండి. సో ఇలా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని ఉంచి కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి ఆ టమాటాలనంతా అందులో వేయాలి. సో అలా టమాటాలను బాగా కలిపెడుతూ ఆయిల్ అంతా దానికి పట్టేలా చేయాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ముందుగా ఏంటి అక్క ఇలా చేసింది టమాటాలు వేసి అని. ఎందుకంటే టమాటాలు ముందుగా అయితే వేసుకోవడం వల్ల మనకి ఆ వేడి అనేది తగ్గాలి. అందుకోసంగా నేను ముందైతే టమాటాలను వేశాను. టమాటాలంతా గుజ్జుగా అయ్యేంత వరకు బాగా కలిపెట్టి తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చిని వేసి అటు ఇటు తిప్పి తర్వాత మసాలా దినుసులను అయితే వేసుకోవాలి. అదే జీలకర్ర, ధనియాలు కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకొని వేయాలి. సో ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుతూ దోరగా వేగేటట్టు చూసుకోవాలి. మిర్చి ఎక్కువ వేగితే అయితే మనకి ఆ టేస్ట్ అనేది పోతుంది. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. అలా వేసి బాగా దాన్ని కలిపెడుతూ దోరగా వేపుకోవాలి. ఈ దినుసులు, ఎండుమిర్చి అంతా వేగాక దాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అక్కడ చూపిస్తున్నట్లుగా ఆ దినుసులని, ఎండుమిర్చిని అంతా కలిపి వేసుకొని తర్వాత ఉప్పును కూడా వేసేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టాక మనకైతే ఆ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చేయాలి. తర్వాత మిక్సీ జార్ని అలాగే పెట్టి చల్లబడిన టమాటా గుజ్జును ఇంకా చింతపండును కూడా అందులో వేసి మిక్సీ జార్ని క్లోజ్ చేసి మనమైతే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేశాక మనకైతే టమాటా పేస్ట్ అయితే ఇలా రెడీ అయింది. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని ఉంచి ముందుగా వేసిన నూనె అయితే కొంచెం ఉంది కాబట్టి మరికొంచెం ఆయిల్ని అయితే అక్కడ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ తాలింపు గింజలను అయితే అందులో వేసుకోవాలి. మొదటగా పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా అందులో వేసి బాగా దోరగా వేపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా అందులో ఒక 2 రెమ్మలను అయితే వేయాలి. సో ఇవన్నీ కూడా మనకి బాగా వేగాలి. తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చీలను అయితే మనం తుంచి అందులో వేసుకోవాలి టేస్ట్ కోసం. సో కొంతమంది అయితే వెల్లుల్లి రెబ్బలను కూడా అందులో వేస్తారు. సో నేనైతే వేయడం లేదు. మనం మిక్సీ పట్టి ఉంచిన ఆ పేస్ట్ను కూడా అందులో వేసి పూర్తిగా అలా సిమ్లో పెట్టి మనమైతే కలిపెడుతూ ఉండాలి.
ఎందుకంటే మనం అలా కలిపెట్టకుండా ఉన్నట్లయితే ఆ టమాటా గుజ్జు అనేది అడుగునైతే మాడిపోతుంది. సో మాడిపోయినట్లయితే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఆ టమాటా చట్నీ పచ్చడి అనేది బాగా టేస్ట్గా రావాలి అంటే మనం సిమ్లో పెట్టి అలా కలబెడుతూనే ఉండాలి. వీడియోలో చూస్తున్నట్లుగా ఒక 10 నిమిషాల పాటు అయితే మనం అలా సిమ్లో పెట్టి కలబెడుతూ ఉన్నట్లయితే ఆ గుజ్జు కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంటుంది. సో మనకి ఆరెంజ్ కలర్ నుంచి ఊరగాయ కలర్కి అయితే వచ్చేసింది. సో ఫైనల్గా అయితే దాని లుక్ అయితే ఇదండి. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మనం కొద్దిగా కూడా ఇందులో అయితే వాటర్ని యూజ్ చేయలేదు. ఎందుకంటే మనకైతే ఇది 20 రోజులకు పైగా నిల్వ ఉంటుంది కాబట్టి దీంట్లో నీళ్ళనైతే యూజ్ చేయలేదు. ఎర్రగడ్డ కావాలంటే అప్పటికప్పుడు మనం కలుపుకోవచ్చు. ముందుగా వేసినట్లయితే ఈ ఊరగాయ పచ్చడి అనేది పాడైపోతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.